దరిద్రుడి పెళ్లికి వడగల్ల వాన అన్నట్టు నేను ఏ ముహూర్తాన చాక్లెట్ చేద్దామని ప్రాసెస్ స్టార్ట్ చేసినా మొత్తం ఫ్లాప్ అయిపోయింది. ఫ్లాప్ కాదు, అట్టర్ ఫ్లాప్ అని చెప్పాలి. డైరెక్ట్ స్టవ్ మీద పెడితే స్మోకీ స్మెల్ వస్తుందని డబుల్ బాయిలింగ్ మెథడ్ లో అయితే చేస్తున్నా. అన్ని ఇంగ్రీడియంట్స్ సేమ్ క్వాంటిటీలో తీసుకున్నాను, కానీ కొంచెం హాట్ గా రావడంతో ఒక 2-3 టేబుల్ స్పూన్ అన్ని మిల్క్ పోసిన. అన్ని మిక్స్ అయిపోయినాయి. ఇప్పుడు మంచి టెక్స్చర్ వచ్చింది. ఇక నేనైతే మౌల్స్ లో అయితే నింపేస్తున్నా. పెళ్లి కూతుర్ని ముస్తాబ్ చేసినట్టు మంచిగా మౌల్స్ లో అలంకరించి పైగా బాదం పప్పుతో గార్నిష్ కూడా చేసిన. ఇగో ముందే చెప్తున్నా, వీడియోని ఎండ్ వరకు చూసి అసలు మిస్టేక్ ఎక్కడ పోయిందో చెప్పండి. నెక్స్ట్ టైం అయితే పర్ఫెక్ట్ గా చేసేద్దాం. ఒక మౌల్డ్ పూర్తిగా నిండిపోయింది అండ్ మరొక మౌల్డ్ సగం వరకు అయితే వచ్చినాయి అనమాట. ఇప్పుడు మనం వీటిని డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టేసుకుందాం. ఒక హాఫ్ అన్ అవర్ ఉంటే సరిపోతుంది అన్నారు. తర్వాత చూస్తే సరిగ్గా రాలేదు. సరే అని చెప్పేసి గంటకు చూసినా మంచిగా రాలేదు. సరే ఇంకొంచెం టైం తీసుకుందాం అని చెప్పేసి దాదాపు ఒక 4.5 అవర్స్ అయితే ఉంచిన. కానీ మొత్తానికి అట్ట ఫ్లాప్ అయిందని చెప్పి అర్థమైంది. నా చాక్లెట్ కాస్త ఉడికించిన కందగడ్డ అయిపోయింది. అసలు మిస్టేక్ ఎక్కడ జరిగిందంటారు? కామెంట్ చేయండి. టేస్ట్ విషయానికి వస్తే పర్లేదు, మంచిగానే ఉంది. సరే మరి ఉంటాను. బాయ్ గాయ్స్.